రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల సిపిఎం సీనియర్ నాయకుడు అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ కార్యదర్శిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, కిసాన్ సభ అఖిల భారత ఉపాధ్యక్షుడిగా మల్లారెడ్డి సుదీర్ఘకాలం సేవలందించారు. వ్యవసాయ రంగం, ప్రాజెక్టులు, బడ్జెట్ అంశాలపై ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. బిడ్ మానిటర్ ప్రాజెక్టు కోసం ఇల్లంతకుంట నుంచి కరీంనగర్ వరకు చేపట్టిన పాదయాత్ర, మైక్రో ఫైనాన్స్ రద్దు, ఉచిత విద్యుత్ ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మల్లారెడ్డి మృతి ప్రజా ఉద్యమాలు, రైతు రంగానికి తీరని లోటని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. ఆయన భౌతికాయానికి సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి మూసెం రమేష్, పార్టీ నాయకులు, టీవైఎఫ్ఐ కార్మిక సంఘాల ప్రతినిధులు సంతాపం తెలిపారు. ఈరోజు సిపిఎం పార్టీ జాతీయ నాయకులు, అదేవిధంగా రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి సారంపల్లి మల్లారెడ్డి గారు అనారోగ్యం కారణంగా ఈరోజు తెల్లవారుజామున మరణించడం జరిగింది. వారికి సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన, అదేవిధంగా పట్టణ కమిటీ పక్షాన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన లేని లోటు సిపిఎం పార్టీకి కానీ, వామపక్ష వాదులకు కానీ తీవ్రంగా లోటు చేకూర్చి తీర్చని లోటు అని మేము అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆయన చేసినటువంటి సేవలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఒక నిపుణులుగా నిర్వహించినటువంటి చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన కుటుంబానికి సిపిఎం పార్టీ పక్షాన మేము సానుభూతి వ్యక్తం చేస్తాము. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, అఖిల భారత రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారు ఈరోజు అనారోగ్యంతో ఉదయం 4 గంటలకు మరణించడం జరిగింది. ఆయన మరణం సిపిఎం పార్టీకి తీరని లోటు. ఆయన మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమాల్లో చాలా సందర్భాలు పాల్గొన్నటువంటి మానవుడు. ఆయన తన పోలీసు ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతానికి ఆకర్షణమై ఈ సిపిఎం పార్టీ పూర్తికాలం కార్యకర్తగా కొనసాగుతూ నేటికి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి మహోన్నతుడు. ఆయన మరణం మాకు తీరని లోటుగా భావిస్తూ ఆయన కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఆయన రైతు సంఘంగా అనేక రైతుల కోసం ఉద్యమాలు నిర్మించిండు. మన జిల్లాలో సంబంధించినటువంటి ఇక్కడ మిడ్ మార్కెట్కి సంబంధించిన నిర్మాణాలు వెంటనే చేయాలని ఇల్లంతకుంట నుంచి వెళ్ళి వెమ్లవాడ మీదుగా కరీంనగర్ దాకా పాదయాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇక్కడ సిరిసిల్లాలో మైక్రో ఫైనాన్స్ వేధింపులను అరికట్టాలి, మైక్రో ఫైనాన్స్ రద్దు చేయాలనే దాంట్లో కీలక పాత్ర పోషించిన మైక్రో ఫైనాన్స్ రద్దు గురించి కూడా పోరాటం నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన ఇరిగేషన్కి సంబంధించిన మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని చెరువులకు సంబంధించి, ప్రాజెక్టులకు సంబంధించి అన్ని సూచనల సలహాలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి కూడా అందించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సైతం కూడా ఆయన దగ్గర నుంచి సలహాలు తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు లేకపోవడం మాకు చాలా బాధాకరమైనది. ఆయనకు సిపిఎం పార్టీగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.